రండి, రాగి ముద్ద. ఈ రాగి ముద్ద చాలా హెల్దీ. ఎలా చేశాను అనేది చెప్తాను. ఫస్ట్ రాజ్మా నేపాను, వేపి దాన్ని మిక్సీ చేశాను, పౌడర్ చేశాను. రాగి పిండిని తీసుకున్నాను, చక్కగా బాండీలో వాటర్ పెట్టాను, సాల్ట్ అండ్ నెయ్యి వేశాను. రాగి పిండి 1 కప్ అయితే 1/2 కప్పు రాజ్మా మిక్సీ చేసిన పిండి తీసుకొని చక్కగా కలిపేసి మరుగుతున్న వాటర్లో వేసేసి చక్కగా గట్టిగా అయ్యాక తీసాను. ఇందులో ఓట్స్ కానీ రైస్ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ముద్దతో నేను ఎలా తింటాననేది చూపిస్తాను. సో ఇది పల్లి అండ్ చింతకాయ తొక్కు, చింతకాయలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు. సో చింతకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు వేసిన చట్నీ చాలా బాగుంటుంది. ఇందులోకి బాగా ఎక్కువ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ సాలడ్ అంటే నేను ఆనియన్ అండ్ మొలకెత్తిన మెంతులు వాడాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. సో మన చేతికి అంటుకోకుండా చక్కగా వాటర్ చేతికి అనుకొని చక్కగా ముద్దలు చేసుకొని పచ్చడిని పెట్టుకొని ఆనియన్తో పచ్చడి. మొలకెత్తిన మెంతులు అయితే చేదు అస్సలు ఉండవండి. చక్కగా కళ్ళు మూసుకొని ట్రై చేయొచ్చు. మన బాడీలో ఇన్సులిన్ స్పైక్స్ కూడా తగ్గుతాయి. చూడండి వాటర్తో తడుపుకుంటుంటే ముద్ద ఎలా వచ్చిందో. సో నాకు పచ్చడి కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం కారం తింటాను. మనకి ఎవ్రీ మీల్కి అట్లీస్ట్ 20 grams ఆఫ్ 18 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేలా చూసుకోవాలి మ్యాక్సిమం. అది వెజ్లో ఎక్కువ రాదు కాబట్టి దీంట్లో కూడా అందుకనే రాజ్మా పౌడర్ కలిపాను. ప్రతి కూరలో ఆల్మోస్ట్ పల్సెస్ ఉండేలా చూసుకుంటాను. ఆ చింతకాయ తొక్కు, ఆనియన్స్ చాలా బాగా టేస్ట్. సో కొంచెం రాగిపిండి 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు రాజ్మా పిండి. నిజంగా ఉల్లిపాయ, మొలకెత్తిన మెంతులు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. నల్ల శనగలు అంటే నైట్ నానబెట్టేసి నల్ల శనగలు మొలకెత్తినవి. ఇది ఆ కర్రీ అండి. ఈ కర్రీతో కొంచెం తిందాం. సో చక్కగా దీన్ని ముద్ద చేసుకొని కొంచెం ఇది తీసుకొని కర్రీ కలుపుకొని సో మసాలా అండ్ శనగలు, ఆనియను, కొంచెం రాగి ముద్ద, సూపర్ ఉంది. రాగి ముద్ద చాలా హెల్దీ అండి. థైరాయిడ్ ఉండేవాళ్ళు రాగి పిండి బదులు సజ్జ పిండి కూడా వాడచ్చు. నేను అసలు కొంచెమే తీసుకుంటున్నాను చూడండి, కర్రీ పార్ట్ ఎక్కువ తీసుకుంటున్నాను. దీంట్లో మళ్ళీ ఆనియన్స్ మొలకెత్తినవి కలుపుకుంటున్నాను. కర్రీ పార్ట్ ఎక్కువ తినటం వల్ల మనకి కడుపు నిండుతుంది. ఇప్పుడు రాగి సంగటి కూడా కొంచెం తిన్నా, అన్ని కర్రీస్తో తినాలి. సో మీరు రాగి సంగటి చేసుకుంటే దాంట్లో రాజ్మా కానీ బొబ్బర్ల పౌడర్ కానీ కలుపుకోండి కంపల్సరీ. ఇప్పటికైనా టమ్మీ చాలా ఫుల్ అయింది. ఎక్కువ శాతం కర్రీ వల్ల, ఆనియన్ మెంతులు సలాడ్ వల్ల అయింది. అండ్ రాగి సంగటి కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు మనం పప్పు వేసుకుందాం. ఇది ఆకుకూర పప్పు. సో ఇవన్నీ టేస్టీగా ఉంటుంది రాగి సంగటి. సో ఇప్పుడు నేను చక్కగా ఇది కొంచెం తీసుకుంటున్నాను, కొంచెం ఆనియన్ పెట్టుకుంటున్నాను, ఎక్కువ పప్పు కలుపుతున్నాను. బాగుంది పప్పు, పప్పులో చాలా బాగుంది. ఆనియన్, పప్పు ఎక్కువగా. పప్పు బాగా వండుకుంటే పప్పు అంత టేస్ట్గా ఇంకేది ఉండదు కదా. ఆనియన్ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఆనియన్ తినని వాళ్ళు కీరా సన్నగా కట్ చేసుకోవచ్చు. వాటరు అమృతం లాంటిది, ఎక్కువ తాగకూడదు. ఒక మోడరేట్గా మనకు అరుగుదలకి సహాయం చేసే విధంగా వాటర్ తాగాలి. సో ఇప్పుడు మనం ఒక ఫ్రైతో తిన్నాము, బీన్స్ ఫ్రై. ఇందులో కూడా గ్రీన్ పీస్ అనేది వాడతాను. గ్రీన్ పీస్ వాడచ్చు, స్వీట్ కార్న్ వాడచ్చు. షుగర్ పేషెంట్స్ కాకపోతే చక్కగా
స్వీట్ కార్న్ కూడా వాడుకోవచ్చు. సో చేయి తడుపుకుంటున్నాను చక్కగా ముద్ద రావడానికి. సో ఇంతే తీసుకుంటున్నాను, కర్రీ ఎక్కువ తీసుకుంటున్నాను, కొంచెం ఆనియన్స్ కలుపుకుంటున్నాను. చూడండి కర్రీ ఎంత కలుపుకుంటున్నాను. కింద పెట్టుకున్న కర్రీని నేను 3 సార్లు తినేస్తున్నాను. సో ఇప్పుడు 3 కర్రీలతో తిన్నాం. ఒక పచ్చడి, ఒక శనగల కర్రీ, ఒకటి పప్పు అయితే చెప్తుంది. ఇప్పుడు లాస్ట్ కర్డ్తో తిన్నాం. సో ఇంత మిగిలింది. దీంట్లో మనం కర్డ్ ఎక్కువ వేసుకోవాలి. కర్డ్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. రాగి సంగటి కర్డ్లో చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఇది మొత్తం ఇందులో కలిపేసుకోండి కొంచెం. సో కలిపేసాను కదా. లాస్ట్ కర్డ్ తినే హ్యాపీనెస్ వేరండి. ఆనియన్స్ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. మొలకెత్తిన మెంతులు చేదే లేవు. అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ కర్డ్కి వెళ్తాయి. అంత బాగుంది. నేను సాల్ట్ ఎక్కువ వాడను. ఆల్రెడీ రాగి సంగట్లో సాల్ట్ వేస్తారు కాబట్టి అందులో సరిపోయింది నాకు. ఈ విధంగా రాగి సంగటి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు కావాల్సిన కర్రీస్ కూడా వండుకొని ఇలా తింటే చాలా హెల్దీ అండి. అన్నిట్లోనూ పల్సెస్ ఉన్నాయి, దాల్ ఉంది. సో ఇలా ఎవ్రీ మీల్కి ప్రోటీన్ ఉండేలాగా, ఫైబర్ ఉండేలాగా అన్నీ అంటే వేపుడు, పప్పు, పచ్చడిలో కూడా పల్లీలు వేసాం కాబట్టి గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ మీల్, ఎవ్రీ మీల్లో మనకు ప్రోటీన్ అట్లీస్ట్ 15 to 20 grams వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ప్లాన్ చేసుకొని వండుకుంటానని చూపిస్తున్నాను. ఇవాళ నా లంచ్ అయిపోయింది. మీరు కూడా ఇలానే వండుకొని తింటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.